దాంట్లో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ సార్ మాకు. అంటే అంతఃపురం సినిమా, నేను స్కూల్ టైం అంతఃపురం సినిమాలో జగపతి బాబు ఉన్నాడని నాకు తెలియదు, జగపతి బాబు గారు ఉన్నారని నాకు తెలియదు. ఫస్ట్ థింగ్ వెళ్ళిన తర్వాత సినిమా చాలా హార్డ్ హిట్టింగ్గా వెళుతుంది. సడన్గా హీరో రావడం, సౌందర్యాన్ని కాపాడడానికి ఒక క్యారెక్టర్, అది కూడా అప్పటికి జగపతి బాబు గారికి ఫ్యాన్ బేస్ ఉంది. జగపతి బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ అని ఇలా బ్యానర్లు కట్టి ఉన్నాయి. సో ఆ కాంటెక్స్లో అయితే కృష్ణ సినిమాలో సర్ప్రైజ్ ఎలిమెంట్ జగపతి బాబు గారి పాత్ర ఉందనే తెలియదు చాలామందికి ఊళ్ళలో. సినిమాలో సౌందర్య సఫరింగ్ స్టేట్లో సడన్గా సారీ చెప్పమంటూ జగపతి బాబు ఎంట్రీ, ఫైట్, థియేటర్లో జగపతి బాబు ఫ్యాన్స్కి మామూలు ఫోన్ కలగదు. ఇది సర్ప్రైజ్ ఎలిమెంట్. ఒక సాధారణ డ్రామాలో స్టార్ హీరో ఉన్నాడని చెప్పకుండా విడుదలైన మొదటి రోజు థియేటర్లో జనాలు చూసి స్టన్ అవ్వాలి. ఇలాంటి సర్ప్రైజ్ ఎలిమెంట్ మీ సినిమా తర్వాత మళ్ళీ ఎవరో చేయలేదు. స్టంట్ అవ్వచ్చు, పబ్లిసిటీ కింద కూడా వాడచ్చు ఫలానా స్టార్ హీరోని పెట్టి, మళ్ళీ ఎవరో చేయలేదు. ఈ యొక్క కాంటెక్స్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం లేదు, నాకు తెలియదు అసలు. అది తెలియదా సార్ మీకు? నాకు సంబంధం లేదు. తర్వాత ఎందుకు చేయలేదు అంటే నేనేం చెప్తాను, వాళ్ళని అడగాలి. నేను చేసేటప్పుడు దానికి అప్పటికి ఇంత మీడియా లేదు, ఇంత పబ్లిసిటీ లేదు. సినిమా రిలీజ్కి ముందు ఒక 2-3 ఇంటర్వ్యూలు ఇచ్చేవాళ్ళం, జర్నలిస్టులు రాసేవారు, అంత ప్రింటే ఉండేది కాబట్టి. సో అలాగా ఉంది తప్ప అదేంటో అంత ప్రత్యేకంగా అనుకుని చేసింది కాదు. తెలుసా సార్ మీకు, థియేటర్లో జగపతి బాబు గారు ఉన్నారు, నాకు కూడా తెలియదు అని చాలా మంది చెప్పారు. చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్, స్టార్ హీరో అంతే, మంచి డ్రామా తీసి సడన్ గా మధ్యలో స్టార్ హీరో ఎంటర్ అవగానే సినిమా హిట్ కి దోహదం పడుతుంది. ఈ టెక్నిక్ మళ్ళీ ఎవరు వాడలేదు సార్ ఇండస్ట్రీలో, అది మీరే వాడలేదని మీరు చెప్తున్నారు. యాక్చువల్లీ అది అలా సెట్ అయింది, అది టెక్నిక్ అని వాడలేదు నేను. ఆ సినిమాకి అవసరమైంది, ఏ సినిమాకి ఆ సినిమా ఒక సర్టన్ రిక్వైర్మెంట్ ఉంటుంది, స్క్రీన్ ప్లే రిక్వైర్మెంట్స్. ప్రతి సినిమాకి ఒకే రకమైన స్క్రీన్ ప్లే ఉండదు. ఆ కథకి ఏం కావాలి, ఈ కథ ఎలా చెప్పాలి, ఎలా చెప్తే నాకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఫస్ట్. అప్పుడు నేను జనాలకి ఎలా ఇంట్రెస్టింగ్గా చెప్పగలను. ఈ జనాలకి ఇంట్రెస్టింగ్గా చెప్పే విధానంలోనే స్క్రీన్ ప్లే వస్తుంది. అప్పుడు ఆ స్క్రీన్ ప్లేకి ఏమేమి కావాలి, ఫోటోగ్రఫీ ఎలా ఉండాలి, సినిమాటోగ్రఫీ ఎలా ఉండాలి, మ్యూజిక్ ఎలా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఎలా ఉండాలి, ఎలాంటి యాక్టర్స్ ఉండాలి, ఎలాంటి గెటప్లు ఉండాలి, ఎలాంటి లొకేషన్స్ ఉండాలి, కంపోజిషన్స్, కట్టింగ్స్, ప్రొడక్షన్ ఎలిమెంట్స్. ఆ తర్వాత చేయాలనిపించలేదా సార్? అంటే నేను అలా ఫాలో అవును, నేను చెప్పిన కదా ఫాలో ఉన్నాను. చాలా ఫ్రీ ఫ్లోయింగ్గా ఈ కథ ఒక కథ అనుకుంటున్నా, ఆ కథకి ఇది కథ ఎలా చెప్పాలి అనే తప్ప నాది ఆ సినిమా సక్సెస్ అయింది కదా, గులాబీ సక్సెస్ అయింది కదా, ఇంకో గులాబీ తీద్దాం, బంతిపూ అని తీద్దాం, ఇలా నిన్నే పిల్లాడితో హిట్ అయింది కాబట్టి నన్నే పిల్లాడు నోటి తీద్దాం, మోసపోదామని ఆ టైంలో చాలా మంది ప్రయత్నించారు కదా. అలా కాదు, నన్ను మోసపోవడం అని కాదు, నీ ఆలోచన విధానం కరెక్ట్గా లేదు అబ్బాయి. ఒక సినిమా హిట్ అయినప్పుడు ప్రొడ్యూసరు డెఫినెట్గా నెక్స్ట్ ప్రొడ్యూసర్లు అలాంటి సినిమా అయితే సెక్యూరిటీ ఉంటుంది, సేఫ్టీగా డబ్బులు వచ్చేస్తాయి ఉంటుంది, అది తప్పులేదు పాపం. అప్పుడు ఎందుకంటే నేనేమో ఆలోచన పెడుతున్నాను, అతనేమో డబ్బు పెడుతున్నాడు. డబ్బు పెట్టేవాడు ఎందుకు పెడతాడు, మరి తిరిగి వస్తుందని పెడతాడు, లాభాలు వస్తాయని పెడతాడు. ఆ లాభాలు ఎలా వస్తాయి అనేది అతనికి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది కదా. సో అలాగే జనరల్గా ట్రై చేస్తారు ఎక్కడైనా సరే. యాక్చువల్లీ మిమ్మల్ని అప్రోచ్ అయ్యే యాక్టర్లు కూడా అంటే సినిమా అంటే ఇప్పుడు నాకు తెలుసు అని నేను చెప్పను, ఇంకా స్కూల్ టైంలో సినిమా పేరు తెలియని టైంకి జగపతి బాబు లాంటి పాత్ర ఇచ్చేస్తున్నాడేమో, రామ్ చరణ్ సినిమా ఉంది కదా మీది, గోవిందుడు అందరు వాడి, జగపతి బాబు లాంటి పాత్ర అయి ఉండొచ్చేమో, అవ్వచ్చేమో, అయితే బాగుంటది, ఇలా ఒక ఫీలింగ్ ఉంది. అంతఃపురంలో జగపతి బాబు అలా గుర్తుండిపోయాడు. ఆ తర్వాత అలాంటి పాత్ర చేపల కృష్ణ గారు, చేపల కృష్ణ భరణి సార్ది సముద్రం. నాకు జగపతి బాబు గారు అనరు, రవితేజ కూడా అంటారు, చేపల కృష్ణ ఒక్కడే అంతటి, అలా ఉంటుంది అసలు. మీ సినిమా ఎప్పుడు ఏ సినిమా వచ్చినా, ఈవెన్ నక్షత్రం వచ్చినప్పుడు కూడా సాయిధరం తేజ్ ఉన్నాడు అనేది సర్ప్రైజ్ ఎలిమెంట్, ఉన్నాడని చెప్పేశారు, అయినా కానీ సర్ప్రైజ్ ఎలిమెంట్ మొదలు ఏదో వ్యత్యాసమైన పాత్ర. ఒక సినిమా మధ్యలో అలెగ్జాండర్ వచ్చాడు ఇలా, బట్ చేపల కృష్ణ అండ్ వాటి పేరు జగపతి బాబు పేరు ఇదే, దుబాయ్ పేరు లేదు అందులో, దుబాయ్ వెళ్ళడానికి రెడీ సారా అమ్ముకుని వాడి క్యారెక్టర్ చూస్తే మాకు సింక్ అవ్వట్లేదు. ఓహో మళ్ళీ రాలేదు, ఓకే తర్వాత సినిమా మీకు వీఆర్ ఎక్స్పెక్టింగ్, మీ సినిమాలో అలాంటి ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. అలాంటి సినిమా చేయమని చెప్పాం, కానీ ఏదో సర్ప్రైజ్ వెతుక్కుంటూ ఉంటాం ఆడియన్స్, అది నా ఒక్కడిది చెప్పట్లేదు, నేను కనుక్కొని చెప్తున్నాను. సో ఎస్, అది మాకు వన్ ఆఫ్ ది నాస్టాల్జిక్ ఫీలింగ్ ఆ విషయంలో. సో ఎస్, సో ఇది మీకు చెప్పే తీరాలి అనిపించే నేను రాశాను.
సో ఇప్పుడు అంతఃపురం విషయానికి వస్తే తెలుగు వెర్షన్లో మీరు జగపతి బాబు గారిని పెట్టారు, తమిళ్లో అదే పాత్ర పార్థిబన్ గారిని పెట్టారు. సినిమా అంతా యాజిటీస్ ఉంది కానీ ఆ సీన్స్ రీషూట్ చేశారు. మీరు ఆ పాత్రకి కమల్ హాసన్, రజనీకాంత్ గారిని తీసుకొచ్చి ఆ టైంకి వాళ్ళు ఇప్పుడు ఉన్నంత ఓల్డ్ కాకపోయినా, లేదా అజిత్ విజయ్ లాంటి స్టార్ మీద తీసుకొచ్చు. వై పార్థిబన్? పోయినట్టు పార్థిబన్ అదేంటి స్టార్లు తీసుకోవడం, స్టార్ అని కాదు తీసుకున్నది, జగపతి బాబు స్టార్ అని తీసుకున్నది కాదు, అది క్యారెక్టర్కి అతను బాగుంటాడని తీసుకున్నది. అలాగే పార్థిబన్ బాగుంటాడని తీసుకున్నాం. హిందీలో షారుఖ్ ఖాన్ గారు చేశారు కదండి. అవును, హిందీకి వెళ్ళేటప్పటికి ఈక్వేషన్స్ మారిపోయినాయి. బోనీకి షారుఖ్ అయితే బాగుంటాడు, ప్రాజెక్ట్ కూడా బాగుంటుంది అని అన్నారు. శ్రీదేవి గారు కూడా అదే అన్నారు. సరే ఓకేనన్నా. నాకు హిందీ నెరవు అప్పుడు ఇంకా పూర్తిగా తెలియదు. తెలుసుంటే షారుఖ్ గారిని పెట్టుండాలి. అంటే ఏమనుకున్నారు? నేను అప్పుడే గోవింద అన్నా, నాకు గోవింద కనిపించాడు. అవును, కానీ బోని శ్రీదేవి గారు అన్నారు అప్పుడు. వీడు ఆబ్లిగేషన్ కాదు, వాళ్ళు మనకంటే ఎక్కువ తెలుసు, అది హిందీ ఫీల్డ్. తెలుగు అయితే నేను చెప్పగలను. సెన్సిబిలిటీస్ ఆఫ్ నార్త్ ఇండియా బిజినెస్, సినిమా ఎలా ఉంటుంది అన్నది. దాంట్లో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ సార్ మాకు, అంటే అంతఃపురం సినిమా, నేను స్కూల్ టైం అంతఃపురం సినిమాలో జగపతి బాబు ఉన్నాడని నాకు తెలియదు, జగపతి బాబు గారు ఉన్నారని నాకు తెలియదు. ఫస్ట్ థింగ్, వెళ్ళిన తర్వాత సినిమా చాలా హార్డ్ హిట్టింగ్గా వెళుతుంది. సడన్గా హీరో రావడం, సౌందర్యాన్ని కాపాడడానికి ఒక క్యారెక్టర్, అది కూడా అప్పటికి జగపతి బాబు గారికి ఫ్యాన్ బేస్ ఉంది. జగపతి బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ అని ఇలా బ్యానర్లు కట్టి ఉన్నాయి. సో ఆ కాంటెక్స్లో అయితే కృష్ణ సినిమాలో సర్ప్రైజ్ ఎలిమెంట్, జగపతి బాబు గారి పాత్ర ఉందనే తెలియదు చాలామందికి ఊళ్ళలో. సినిమాలో సౌందర్య సఫరింగ్ స్టేట్లో సడన్గా సారీ చెప్పమంటూ జగపతి బాబు ఎంట్రీ, ఫైట్, థియేటర్లో జగపతి బాబు ఫ్యాన్స్కి మామూలు ఫోన్ కలగదు. ఇది సర్ప్రైజ్ ఎలిమెంట్. ఒక సాధారణ డ్రామాలో స్టార్ హీరో ఉన్నాడని చెప్పకుండా విడుదలైన మొదటి రోజు థియేటర్లో జనాలు చూసి స్టన్ అవ్వాలి. ఇలాంటి సర్ప్రైజ్ ఎలిమెంట్ మీ సినిమా తర్వాత మళ్ళీ ఎవరో చేయలేదు. స్టంట్ అవ్వచ్చు, పబ్లిసిటీ కింద కూడా వాడచ్చు, ఫలానా స్టార్ హీరోని పెట్టి, మళ్ళీ ఎవరో చేయలేదు. ఈ యొక్క కాంటెక్స్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం లేదు, నాకు తెలియదు అసలు. అది తెలియదా సార్ మీకు? సంబంధం లేదు. తర్వాత ఎందుకు చేయలేదు అంటే నేనేం చెప్తాను, వాళ్ళని అడగాలి. నేను చేసేటప్పుడు దానికి అప్పటికి ఇంత మీడియా లేదు, ఇంత పబ్లిసిటీ లేదు. సినిమా రిలీజ్కి ముందు ఒక 2-3 ఇంటర్వ్యూలు ఇచ్చేవాళ్ళం, జర్నలిస్టులు రాసేవారు, అంత ప్రింటే ఉండేది కాబట్టి. సో అలాగా ఉంది తప్ప అదేంటో అంత ప్రత్యేకంగా అనుకుని చేసింది కాదు. తెలుసా సార్ మీకు, థియేటర్లో జగపతి బాబు గారు ఉన్నారు, నాకు కూడా తెలియదు అని చాలా మంది చెప్పారు. చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్, స్టార్ హీరో అంతే, మంచి డ్రామా తీసి సడన్ గా మధ్యలో స్టార్ హీరో ఎంటర్ అవగానే సినిమా హిట్ కి దోహదం పడుతుంది. ఈ టెక్నిక్ మళ్ళీ ఎవరు వాడలేదు సార్ ఇండస్ట్రీలో, అది మీరే వాడలేదని మీరు చెప్తున్నారు. యాక్చువల్లీ అది అలా సెట్ అయింది, అది టెక్నిక్ అని వాడలేదు నేను. ఆ సినిమాకి అవసరమైంది, ఏ సినిమాకి ఆ సినిమా ఒక సర్టన్ రిక్వైర్మెంట్ ఉంటుంది, స్క్రీన్ ప్లే రిక్వైర్మెంట్స్. ప్రతి సినిమాకి ఒకే రకమైన స్క్రీన్ ప్లే ఉండదు. ఆ కథకి ఏం కావాలి, ఈ కథ ఎలా చెప్పాలి, ఎలా చెప్తే నాకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఫస్ట్. అప్పుడు నేను జనాలకి ఎలా ఇంట్రెస్టింగ్గా చెప్పగలను. ఈ జనాలకి ఇంట్రెస్టింగ్గా చెప్పే విధానంలోనే స్క్రీన్ ప్లే వస్తుంది. అప్పుడు ఆ స్క్రీన్ ప్లేకి ఏమేం కావాలి, ఫోటోగ్రఫీ ఎలా ఉండాలి, సినిమాటోగ్రఫీ ఎలా ఉండాలి, మ్యూజిక్ ఎలా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఎలా ఉండాలి, ఎలాంటి యాక్టర్స్ ఉండాలి, ఎలాంటి గెటప్లు ఉండాలి, ఎలాంటి లొకేషన్స్ ఉండాలి, కంపోజిషన్స్, కట్టింగ్స్, ప్రొడక్షన్ ఎలిమెంట్స్. ఆ తర్వాత చేయాలనిపించలేదా సార్? అంటే నేను అలా ఫాలో అవును, నేను చెప్పిన కదా ఫాలో ఉన్నాను. చాలా ఫ్రీ ఫ్లోయింగ్గా ఈ కథ ఒక కథ అనుకుంటున్నా, ఆ కథకి ఇది కథ ఎలా చెప్పాలి అనేది తప్ప నాది ఆ సినిమా సక్సెస్ అయింది కదా, గులాబీ సక్సెస్ అయింది కదా,